రామానందులువారు భగవద్గీత చెప్పడం పూర్తి చేసి, ఏమైనా సందేహాలు ఉన్నాయా అని శిష్యుల వైపు చూశారు. గురూజీ, నిజమైన ధర్మం అంటే ఏమిటి? ఎవరైనా భగవంతుని ప్రేమించవచ్చా అని మురారి అడిగాడు. రామానందులువారు మెల్లగా చెప్పటం మొదలుపెట్టారు. నిజమైన ధర్మం అంటే భగవంతుని ప్రేమించడం, అలాగే అతన్ని ప్రేమించడం ఎలా నేర్చుకోవాలో తెలుసుకోవటం. ఉత్తమ శ్రేణికి చెందిన ధర్మం అంటే ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా భగవంతుడిని ప్రేమించడం. నిజమైన భగవత్ ప్రేమ అహితుకి అప్రతిహతం. ఏ భౌతిక కారణం దానిని నిరోధించలేదు. అది ఎలాంటి షరతులు లేకుండా ఉంటుంది. ధనికుడైనా, నిర్ధనుడైనా, యువకుడైనా, వృద్ధుడైనా, నల్లజాతివాడైనా, తెల్లజాతివాడైనా ఎవరైనా ప్రేమించవచ్చు. తల్లి తన బిడ్డలకు చేసే సేవలో ఎలాంటి ప్రతిఫలాపేక్ష ఉండదు. ఆమె కేవలం నిస్వార్థమైన ప్రేమతో, అనురాగంతో వారికి సేవ చేస్తుంది. అలాగే కేవలం భక్తి సాధనతోనే కృష్ణ ప్రేమని పొందగలము. భక్త్యా మామభిజానతి. సందేశం: ఆత్మసాక్షాత్కారం అనే పుస్తకం నుండి గ్రహించడమైనది. రచయిత: ఏ. సి. భక్తి వేదాంత స్వామి ప్రభుపాదు.